స్వామియే శరణమయ్యప్ప. దేవుని సొంత దేశమైన కేరళ అనగానే మనకు ప్రకృతి అందాలతో పాటు కన్నుల పండువగా జరిగే దేవాలయాల ఉత్సవాలు గుర్తుకొస్తాయి. ముందుగా శబరిమల విషయానికి వస్తే మీన మాసంలో స్వామివారి సన్నిధిలో ఉత్సవాలు అంబరాన్నంటుతాయి. కొడియేట్టు అంటే ధ్వజారోహణంతో మొదలై భద్రగజంతో స్వామివారి సేవలు జరిగి చివరిగా ఆరాట్టు అనబడే చక్ర స్నానంతో ఈ పవిత్ర ఘట్టం పూర్తవుతుంది. ఇక్కడ దేవుని ఉత్సవ విగ్రహాన్ని తిడంబు అంటారు. అత్యంత సుందరంగా అలంకరించిన ఒక చెక్క బల్లపై స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి ఆలయ పూజారి గారు స్వయంగా ఏనుగుపై కూర్చుని ఈ తిడంబును పట్టుకుని ఊరేగించడం ఒక అద్భుతమైన మలయాళ ఆచారం. కేవలం శబరిమల మాత్రమే కాదు, కేరళలో మరిన్ని విశిష్ట ఉత్సవాలు ఉన్నాయి. పాలక్కాడ్ జిల్లాలోని కల్పతిలో జరిగే శ్రీ విశ్వనాథ స్వామి రథోత్సవం అతిపెద్ద పండుగలలో ఒకటి. నవంబర్ నెలలో 6 అద్భుతమైన రథాలను వీధిలో ఊరేగిస్తూ శివపార్వతులను ఆరాధిస్తారు. ఈ కోటానిక్కర భగవతి ఆలయంలో జరిగే మకం ఉత్సవంలో 7 ఏనుగులతో సాగే పూరం ఇజ్జు నెల్లిప్పు భక్తులను పరవశింపజేస్తుంది. అలాగే తిరువనంతపురంలో జరిగే అట్టుకల్ పొంగల్ లక్షలాది మంది మహిళల భక్తికి, ఆధ్యాత్మిక కలయికకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక పండుగలకే తలమానికం పూరాల పూరం, త్రిశూర్ పూరం. కేరళ సాంస్కృతిక రాజధాని త్రిశూర్లో వడక్కనాథుని శివాలయం వేదికగా సుమారు 50కి పైగా అలంకరించిన ఏనుగులతో జరిగే శోభాయాత్ర ఒక మహాద్భుతం. ఏనుగులపై ఉన్నవారు రంగురంగుల గొడుగులను వేగంగా మార్చే కుడంటం దృశ్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వీటికి ప్రాణం పోసేది పంచవాద్యం. తిమిల, మద్దిలం, ఇళతాళం, ఎడక్క మరియు కొంబు. ఈ 5 వాద్యాలతో సమ్మేళనంతో నెమ్మదిగా మొదలై ఉధృతంగా సాగే ఈ నాదోపాసన ప్రతి ఒక్కరిని మైమరిపింప చేస్తుంది. పండుగ చివరి రోజు తెల్లవారుజామున ఆకాశంలో రంగురంగుల మయం చేసే భారీ బాణసంచా ప్రదర్శనలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కేరళ పండుగలకు కేవలం ఆచారాలకు కావు, అవి భక్తికి, సంస్కృతికి మరియు కళలకు అపురూప సమ్మేళనానికి నిదర్శనం. ఈ వీడియోలో కేరళ ఆధ్యాత్మిక విశేషాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన మాలాధారణం ఛానల్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.